హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ మినీ వ్లాగ్. బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇవాళ కార్తీక పౌర్ణమి అని చీమ చిటుక్కుమన ముందుకే నేనే మొదలేసి ఇంట్లో పని అంతా పూర్తి చేసుకొని గుడికైతే వచ్చేసానండి. ఇంతకీ అడగడం మర్చిపోయాను, మీరు కార్తీక పౌర్ణమి గుళ్ళో జరుపుకుంటారా లేకపోతే మీ ఇంటి దగ్గరనే దీపం పెట్టేసి అంతతోటే ఊకుంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. మరి కార్తీక పౌర్ణమి అంటే మ్యారేజ్ కు ముందుకు నాకు అస్సలు తెలియని కూడా తెలియదండి. అలాంటి డే ఒకటి ఉంటుందని నాకు మ్యారేజ్ తర్వాతే తెలిసింది. ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే మీకు కూడా తెలుసు అనుకుంటా. నాకు తెలిసి ఆల్మోస్ట్ నేను హాస్టల్ కదా, హాస్టల్ సెక్షన్ అనమాట. ఇంటి నుంచి హాస్టల్ నుంచి ఇంటికి అంతే అనమాట. బయటి లైఫ్ అంటేనే అసలు టచ్ లేదు నాకు. సర్లేండి, నా బాధలు ఎప్పటికి ఉండేవేలే. కానీ మీరైతే కార్తీక పౌర్ణమి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఏంటి అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను గుడికి వెళ్ళగానే అయ్యగారు ఉండి అన్నారు, చెట్టు కింద దీపం పెట్టవమ్మా అని చెప్పి అయ్యగారు చెప్పారు. అందుకే ఉసిరి చెట్టు కింద అయితే దీపం పెడుతున్నా. ఎప్పుడైతే నేను ఉసిరి చెట్టు కింద ఎప్పుడు పెట్టలేదు, ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇదే పెడుతున్నా ఫస్ట్ టైం. నేను చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. మీరు ఎలా ఉసిరి చెట్టు కింద పెడుతున్నారా మరి ఎట్లా అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదబ్బా ప్లీజ్.